17th డే ఈ రోజుతో. ఈ 17 డేస్ ఉంది నేను స్టార్ట్ చేసి రన్నింగ్ వర్కౌట్స్ స్టార్ట్ చేసి 17 డేస్ అవుతుంది. ఈ కంటిన్యూస్గా 17th డే రోజు చాలా బోరింగ్గా ఉంది, చాలా బోరింగ్. అండ్ ఏం చేస్తావులే, అసలు ఎందుకు పెట్టుకున్నావు రైస్ ఓదంతా అన్నట్లుంది. కానీ ఇలాంటి ఫీలింగ్స్నే ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్నే పక్కన పెట్టాలి. మనం ఏదైతే అనుకున్నామో, మనల్ని మనం ఎలా పిక్చరైజ్ చేసుకున్నామో అదంతా మైండ్లో రన్ అవ్వాలి. నా మైండ్లో తిరిగేదంతా ఒకటే, 42.2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చే ఫీలింగే నా కళ్ళలో అలా ఆడుతుంది. ఒక్కదాన్ని మైండ్లో అలా పెట్టుకొని ఇదన్నీ చేస్తున్నా. బోరింగ్ ఉంటుంది. నీ అమ్మాల తొక్కలోది ఎందుకురా ఇది ట్రైనింగ్ అంత అవసరమా అనిపిస్తుంది, కానీ చేయాలి అంతే. దానికోసం ఆ మూమెంట్ కోసం చేయాలనిపిస్తుంది. అదే మన డ్రైవ్ చేస్తుంది కూడా. నేను వర్కౌట్ స్టార్ట్ చేసి అంటే లాస్ట్ వీక్ 2 days చేశాను అనుకుంటా జిమ్. ఈ వీక్ స్టార్టింగ్ 2 days చేద్దామని చెప్పేసి నిన్న ఈరోజు చేసిన జిమ్ వర్కౌట్. కొంచెం కొత్తగా ఉంది, బాగుంది కూడా. మజిల్స్ కొంచెం టైట్ అయినాయి, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది, బాగుంది. జిమ్ వర్కౌట్స్ కూడా బాగుంది. 2 days నుంచి జిమ్ వర్కౌట్ చేస్తున్నా. జిమ్లో కెమెరా పెట్టాలంటేనే ఆక్వర్డ్గా ఉంది. అసలు కెమెరా పెట్టి వాళ్ళ ముందు ఇలా వర్కౌట్ చేయడం, అసలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీళ్ళందరూ ఎలా చేస్తారా అనిపిస్తుంది. ఓకే, అవన్నీ చూసాక ఓకే దాన్ని దాటడానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది. టైం పడుతుంది. ఒక్కసారి ఆ క్రింజ్ లెవెల్ని దాటి వెళ్తేనే మిగతాది చూడొచ్చు అంటున్నారు. థింగ్ ఏంటంటే జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి రన్నర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఒకవేళ ఓన్లీ జిమ్ వర్కౌట్ చేసావు అనుకో, ఒక 5 kilometers 30 minutesలో కొట్టడానికి ట్రై చేసి చూడు. దెన్ ఇది నా జిమ్ వర్కౌట్ చేసే నా ఫ్రెండ్స్కి చిన్న ట్రిగ్గర్ పాయింట్ లాగా చెప్తున్నాను. ఏంటంటే, అరే మీరు దమ్ముంటే 5 km 30 minutesలో కొట్టడానికి ట్రై చేయండి ఒకటే పేజ్లో, అంతే. అది చాలా హార్డ్ రా బాబు, అది చాలా హార్డ్. ఎందుకంటే నేను జిమ్ వర్కౌట్స్ ట్రై చేసా, రన్నింగ్ ట్రై చేసా కాబట్టి చెప్తున్నా, ఇట్స్ ఫకింగ్ హార్డ్. ఎందుకంటే సరే నువ్వు లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా నొప్పి అనిపిస్తే నువ్వు ఆగుతావు, లేదంటే కొద్దిసేపు పక్కన పెడతావు, కొంచెం రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది నీకు. ఒక 2 డెడ్ లిఫ్ట్లు చేసి పక్కన కూర్చుంటావు, 2 స్క్వాట్లు చేసి పక్కన కూర్చుంటావు. కానీ రన్నింగ్లో అట్లా కాదు. రన్నింగ్లో ఏంటంటే నీ పిక్కలు, నడుము, నీ గుండె అంతా టైట్ అయిపోతాయి. ఒకటే పేజ్లో రన్నింగ్ చేసి 5 kilometers 30 minutesలో కొట్టాలంటే చిన్న విషయం కాదు. సో నేనేమంటానంటే చాలా కష్టం 5 km రన్నింగ్. ఇట్స్ ఫకింగ్ హార్డ్, మామూలు కష్టం కాదు. సో ఒకసారి ట్రై చేసి చూడు. నేను చెప్పేది అంతా సొల్లురా బాబు అని చెప్పేసి నీకు అనిపిస్తే ట్రై చేసి చూడు. అరే గణేష్ గారు నువ్వు ట్రై చేయరా, 5 km ట్రై చేయరా. 5 km 30 minutesలో, 30 minutes యావరేజ్ ఎవరైనా కొట్టేది 30 minutesలో. సో 5 kilometers కొట్టడానికి ట్రై చేయను, ఆ తర్వాత చూడు ఏది కష్టం నీకు తెలుస్తుంది. ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు, అరే ఈ టైం ఎక్కడ దొరుకుతుందిరా బాబు నీకు, అసలు టైం అసలు ఎట్లా సెట్ అవుతుంది, ఇంట్లో చూసుకొని జాబు ఇదంతా ఎట్లా అవుతుందిరా అని అడుగుతున్నారు. అవ్వట్లేదురా బాయ్, టైం అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు. దాంతోపాటు ఈ లాగింగ్ ఇదంతా పెట్టుకున్నా అసలు టైం సరిపోవట్లేదు. మేనేజ్ చేసుకుంటున్నా, ఖాళీ ఉండట్లేదు, మేనేజ్ చేసుకోవడమే. కాకపోతే కొంచెం కష్టంగా ఉంది, కానీ చేయాలనిపిస్తుంది. ఒక ప్రోగ్రెస్ని మనం ఫీల్ అవుతాం కదా. ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ వర్కౌట్ చేసి బాడీ అంతా ఫుల్ మజిల్ టైట్ అయిపోతే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసావా, అది ఆ ఫీలింగ్ అదిరిపోతుంది. దానికోసం చేయాలనిపిస్తుంది. సో సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సంథింగ్,
ఇంకా నీకు చేయాలనిపిస్తుంది ఆటోమేటిక్గా, ఆగాలనిపించదు. ఇంకా మీలో ఎవరైనా రన్నింగ్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంకా ఆగిపోయి ఉంటే ఇంకా ఏం అయిపోలేదు టైము. జస్ట్ మన 2026లో జస్ట్ 20 డేసే అయింది. ఇంకా స్టార్ట్ చేయొచ్చు మీరు. లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆగిపోతే ఆపకండి, కంటిన్యూ చేయండి. ప్రోగ్రెస్ని ఫీల్ అవ్వండి అంతే. వీఆర్ ట్రైంగ్ టు బీ బెటర్, చేజింగ్ బెటర్ అంతే.